మధ్యకాలంలో ఎక్కువగా పదాన్ని ఉపయోగించుకోవడం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆ పదాన్ని ఉపయోగిస్తారు. మొన్న ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం గురించి నువ్వు ఎక్కువ చెప్పొద్దు. డిప్యూటీ సీఎం చెప్పిన దాంట్లో మహారాష్ట్రలో ఆయన చెప్పినా, ఇక్కడ అమరావతిలో చెప్పినా, అతను ఈజ్ నాట్ సిన్సియర్ అబౌట్ సనాతనవాదం. అతను హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ సెక్యులర్. పాపం ఆయన క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ సెక్యులర్. వాళ్ళ చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి కదా మెయిన్ మెగా ఫ్యామిలీ అంటే. చిరంజీవి గారు ఆయన సెక్యులరే, వాళ్ళ కుటుంబము సెక్యులరే. ఈయన కూడా ఏమంటే బీజేపీతో మంచిగా ఉండడానికి సనాతనవాదం అనే అజెండా మోస్తున్నాడు తప్ప, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సనాతనవాదం పవన్ కళ్యాణ్ అజెండా కాదు. నంబర్ 1. నంబర్ 2, అది జనసేన అజెండా కానే కాదు. ఎందుకంటే జనసేన ఈజ్ ఆల్సో ఏ సెక్యులర్ పార్టీ. ఇంకా నంబర్ 3, ఆయన ఇప్పుడు ఎన్నికల ముందు ఈ మాట చెప్పింటే అప్పుడు వేరే ఆలోచించింది అందరు. నువ్వు ఎన్నికల ముందు చెప్పకపోతే ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు చెప్తాను, అధికారంలోకి వచ్చిన తర్వాత. కాబట్టి ఏమంటే ఇది జస్ట్ ఆయన ఎన్నాళ్ళు చెప్తాడో చెప్పలేము, బట్ ఇది చెప్పడం సమంజసం కాదు. ఆయన ఏది నో, ఆయన ఈజ్ లూజింగ్. ఆయన పవన్ కళ్యాణ్ ఈ సనాతనవాదం అనేది చెప్పిన తర్వాత చాలామంది ఇంటలెక్చువల్స్ ఇంత ఆయన్ని అభిమానించేవాళ్ళు, అంటే అభిమానం లేని వాళ్ళు పక్కన పెట్టు, వాళ్ళతో సంబంధాలే, ఆయన అభిమానించే వాళ్ళు కూడా చాలామంది కామెంట్ చేశారు, ఎందుకు ఈయన సనాతనవాదం ఎత్తుకున్నాడు, ఈయన ఇది ఆయన సొంత అజెండా కాదు, ఆయన పార్టీ సనాతనవాదం. నీకు హిందువులకు ప్రమాదం వచ్చినా నువ్వు నిలబడాల్సిందే, క్రైస్తవులకు ప్రమాదం వచ్చినా నువ్వు నిలబడాల్సిందే, ముస్లింలకు ప్రమాదం వచ్చినా నిలబడాల్సిందే. కానీ ఎక్కడ ప్రమాదం వచ్చిందో చెప్పు అని నేను అడుగుతాను. ఇవాళ మణిపూర్లో అక్కడ ఉన్న మైనారిటీలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. నువ్వు బంగ్లాదేశ్ మైనారిటీల గురించి మాట్లాడావు, గుడ్. బంగ్లాదేశ్లో అందరం కూడా ఖండిద్దాం, అవసరమైతే వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం. మరి బంగ్లాదేశ్లో మైనారిటీలపైన దాడి జరిగితే దాని గురించి స్పందించావు. మరి మణిపూర్లో మైనారిటీలపైన మరి ఎందుకు నీవు స్పందించడంలే? అంటే బంగ్లాదేశ్లో ఉండే మైనారిటీల్ని కనపడతారు, మణిపూర్లో ఉన్న మైనారిటీల్ని కనపడరా? నువ్వు ఎక్కడ మైనారిటీలు ఉన్నా మైనారిటీలు మనం సపోర్ట్ చేయాల్సిందే. ఇఫ్ ఇట్ ఈజ్ అమెరికా అనుకో, అమెరికాలోనే సరే మైనారిటీలకి మనం అండగా చేయాల్సిందే. బంగ్లాదేశ్లో మైనారిటీలు హిందువులు కాబట్టి మనం వాళ్ళకి వాళ్ళ తరఫున మనం మాట్లాడాల్సిందే. మరి మణిపూర్లో ఉన్న మైనారిటీలు కాదా? వాళ్ళు దాదాపు 2 ఏళ్ళు అయింది వాళ్ళు ఇది చేసిన. ఈవెన్ నిన్న కూడా ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఎస్పీ మనోజ్ పైన దాడి చేశారు. స్టోన్స్ వేసి తర్వాత ఆయనకి ఇంజరీస్ అయినాయి. అంత వైలెన్స్ ఉంది అక్కడ. అది ఇప్పటికే కొన్ని 100 మంది చనిపోయారు, 100లాది మంది మహిళలను రేప్ చేశారు. సభ్య సమాజం సిగ్గుదలతో తలదించుకోవాలి అసలు. మరి అంత జరుగుతా అంటే నగ్నంగా ఊరి చేసి వాళ్ళు ఇంతవరకు మన ఇటీవల కాలంలో మన ఇండియాలో ఎక్కడ ఇంత ఘోరమైన ఘటనలు జరగలే. మరి దానిపైన పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించాడు? పైగా ఆయన ఏమంటాడు, మీరు బంగ్లాదేశ్ పైన మైనారిటీలు ఖండించారంట. అందరం ఖండిస్తాం, నీతో సహా వచ్చి ఖండిస్తాం. కానీ బంగ్లాదేశ్ పక్కనే మణిపూర్లో మన దేశంలో జరిగే వాటిపై నీవెందుకు మాట్లాడవని నేను అడుగుతాను. బంగ్లాదేశ్ పైలో మైనారిటీలకి అందరు కలిసి అండగా నిలబడదాము, అందరం కలిసి ఖండిద్దాం. అదేవిధంగా మణిపూర్లో కూడా మరి నీవు వాయిస్ ఇప్పి దానిపైన స్పందించు. కాబట్టి అంటే ఇది బీజేపీని ఆర్ఎస్ఎస్ని సంతృప్తి పరచగలిగేది తప్ప ఆయన వైఖరి ప్రజలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సార్, అమరావతి ఉద్యమాలు చాలా మంది మీరంటే ఉద్యమాలు చేశారు, రైతులు చేశారు, ఎస్సీలంతా చేశారు. అమరావతి ఉద్యమాలు జరిగినటువంటి చాలా మంది అనేక మంది కేసులు పెట్టారు. ఇప్పటికీ కేసులు తిరుగుతానే ఉన్నాయి. అవును, దాని మీద కేసులు ఎత్తేయడం అలాంటి ప్రస్తావన లేదు. మేము రిప్రజెంట్ చేశాము. మొత్తం ఏ జిల్లాలో ఏ కేసులు ఉన్నాయో కేసులన్నీ తీసుకుని పోయి సీఎం గారికి ఇచ్చాము. అమరావతి కేసులని కూడా ఇచ్చేయాలని అడిగాము. కానీ ఇంతవరకు ఆ కేసులు ఆయన పాజిటివ్గా స్పందించాడు కానీ బట్ ఆచరణలో ఈ రోజు వరకు కూడా చేయలే. కాబట్టి సీఎం గారిని అడుగుతా ఉన్నాం, ఈసారి మళ్ళీ కూడా కలిసి అడుగుతాం. సార్, పవన్ కళ్యాణ్ గారు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే రేషన్ బియ్యాన్ని మాఫియా మీద మొన్న కాకినాడ పోర్టుకి వెళ్ళి ఇచ్చేసారు, సీజ్ చేశారు. ఆ రేషన్ బియ్యం మాఫియా అరికడతారంటారు గవర్నమెంట్? రాజకీయ పరంగా వైరల్ అయింది. ఇప్పుడు అదే విషయాల్లో పేర్నాని కుటుంబం కూడా కేసులు పెట్టారు, తన భార్య మీద కేసు పెట్టారు, ఈయన కూడా A6గా పెట్టారు. దాన్ని వైసీపీ పేర్నాని కుటుంబాన్ని వేధిస్తుంది గవర్నమెంట్ అంటారు. ఎలా స్పందిస్తారు? పేర్నాని కుటుంబాన్ని వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళని వదిలిపెట్టమని ఎవరు చెప్పము. కానీ రాజకీయంగా ఎవరిని వేధించకూడదు అనేది మా పార్టీ ఇది.
కానీ నేను కోరేది ఏమంటే ఇట్ ఈజ్ ఎ వెరీ బిగ్గర్ ఇష్యూ. ఎందుకంటే ఇది ఉన్నట్టుండి నిన్న మొన్న వచ్చింది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్మగిల్డ్ బియ్యం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అది ఇదేదో నర్మగర్భంగా ఎక్కడో ఒకచోట జరుగుతూ ఉంటే ఏదో అనుకోవచ్చు. అన్ని జిల్లాల్లో జరుగుతుంది. అన్ని జిల్లాల్లో ప్రతి గ్రామం నుంచి కూడా కొనుగోలు చేసి చేస్తారు. ప్రతి జిల్లాలో 26 జిల్లాల్లో కూడా జరుగుతున్న ఇది స్మగ్లింగ్ కార్యక్రమం ఇదే. మిగతావి కూడా ఇప్పుడు గంజాయి అనుకో, గంజాయి ఎక్కడో కొన్ని జిల్లాల్లో జరుగుతుంది, కానీ బియ్యంది మాత్రం అన్ని జిల్లాల్లో జరుగుతుంది. ఇందులో చెప్పకూడదు కానీ అధికారులకి వాటాలు పోతా ఉన్నాయి, ఎమ్మెల్యేలకు వాటాలు పోతూ ఉన్నాయి, కొన్ని చోట్ల మినిస్టర్లుగా ఉన్న వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు అంటే వీళ్ళమ్మ కాదా, వీళ్ళు డబ్బులు పెట్టి కాదా అన్ని అధికారంలోకి వచ్చిండేది? డబ్బులు పెట్టి వచ్చారు, డబ్బులు సంపాదించుకోవాలని. ఆల్రెడీ వీళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ పేరు చెప్పను కానీ వాళ్ళు ఎమ్మెల్యే అయిన వెంటనే వాళ్ళు పిలిపించి ఇంతకుముందు ఎంత ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు అంత మళ్ళీ ఇక్కడ తెచ్చియండి అని అడుగుతాను. అది కట్టాలి, ఇంతకుముందు అక్కడ కట్టావు కదా, నువ్వు ఇప్పుడు ఇక్కడ కట్టవు అని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళేం సాక్ష్యాలు అనొద్దు. అంటే ఇప్పుడు అవన్నీ ఒకే ఇది. ఇప్పుడు వాళ్ళు ఓటుకు 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చి వాళ్ళు కొన్నారు, వీళ్ళు 1000 2000 ఇచ్చి కొన్నారు. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఆటోమేటిక్గా ఆ పనిలోనే ఉన్నారు.